తెలుగు భాష తెలుగు భాష తెలుగు భాష జోహార్ పిడుగు రామ్మూర్తి పంతులు గారు జోహార్ పిడుగు రామ్మూర్తి పంతులు గారు. ప్రపంచంలోనే మన తెలుగు వారందరూ కూడా తెలుగు భాషను ప్రేమించేవాళ్ళు, తల్లిని ప్రేమించేవాళ్ళు, తల్లి భాషను ప్రేమించేవాళ్ళు మన మాతృభాషను గౌరవించుకుంటున్నారు. ఈ తెలుగు తల్లి, తెలుగు భాష, మాతృభాష ఎప్పటికీ దీనికి మరణం లేదు. దీనికి ఎక్కడ ప్రపంచంలో కూడా ఏ కీర్తనలైనా తెలుగులోనే. ఇది అమృత భాష, ఎప్పటికీ దీనికి మరణం లేదు. తెలుగు భాష వర్ధిల్లాలి. ఈరోజు తెలుగు భాషని వాడుక భాషా ఉద్యమంతో ప్రపంచవ్యాప్తం చేసినటువంటి మహానుభావుడు పిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని తెలుగు వాళ్ళందరూ కూడా జరుపుకోవటం జరుగుతూ ఉంది. ఈ ఆగస్టు 29వ తేదీ అంటే ఆగస్టు 15వ తేదీ ఏ విధంగా స్వాతంత్ర దినోత్సవాన్ని చేసుకుంటామో ఆగస్టు 29వ తేదీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు తెలుగు భాషా దినోత్సవాన్ని చేసుకుంటారు. ఇప్పటికే ప్రపంచంలో ఉన్నటువంటి 6000 భాషల్లో 3000 భాషలు కనుమరుగైపోయినాయి. దీనిని యునెస్కో 1999లో మాతృభాషలు పరిరక్షణ చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 21వ తేదీ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాలు జరుపుకోవాలని చెప్పి ఒక పిలుపును కూడా ఇవ్వడం జరిగింది. అయితే తెలుగు మాతృభాషను పరిరక్షించుకోవాలనే ఉద్దేశంతో గ్రాంధిక భాష పదబంధాల మధ్యలో నలిగిపోతున్నటువంటి తెలుగు భాషని వాడుక భాష ఉద్యమంలోని తీసుకొచ్చినటువంటి మహానుభావుడు ఆ పిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఆయనని ప్రశంసిస్తూ ఆయన చేసినటువంటి త్యాగాల్ని గుర్తు చేసుకుంటూ ఆయన జయంతిని మనం తెలుగు భాష దినోత్సవంగా కూడా మనం జరుపుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా సవర భాషలో అన్నటువంటి దానికి ఒక లిపిని ఏర్పాటు చేసినటువంటి గొప్ప మహానుభావుడు పిడుగు రామ్మూర్తి పంతులు గారు. వారి యొక్క బాటలో మనందరం కూడా పయనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మాట్లాడేటువంటి 3 భాషల్లో తెలుగు భాష ఒకటి. హిందీ, బెంగాల్ తర్వాత అత్యధిక మంది మాట్లాడేటువంటి భాష తెలుగు భాష. అటువంటి భాషని మృత భాష అవుతుందనే దాంట్లో తెలుగు మృత భాష అవుతుందనే వాదనలో అసలు నిజమే లేదు. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా నిన్న మన్ కీ బాత్లో మాట్లాడుతూ తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని ఆయన మన్ కీ బాత్లో కూడా ప్రశంసించడం జరిగింది. అంటే దేశాన్ని పరిపాలించేటటువంటి ప్రభువులు కూడా తెలుగు భాషను గురించి పొగుడుతున్నారంటే ఆ తెలుగు భాష అజంతా భాష. కాబట్టే తెలుగు భాషకి అంత కీర్తిని ఇచ్చినటువంటి మహానుభావులు. మన భారతదేశంలో 22 అధికార భాషల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ 22 అధికార భాషల్లో కూడా తెలుగు భాష ప్రప్రథమ స్థానంలో ఉందంటే తెలుగు భాష యొక్క కీర్తి ఏ విధంగా ఉందో మనకి అర్థమవుతున్నటువంటి అంశం. ఈరోజు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా తెలుగు వాళ్ళందరికీ కూడా మనం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.